దిగు మధు పైకి రా. కామ్రేడ్ తోట సురేంద్ర ప్రసాద్ గారు నాయకత్వం. జోహార్ కామ్రేడ్ తోట సురేంద్ర ప్రసాద్. కామ్రేడ్ తోట సురేంద్ర ప్రసాద్. జోహార్ కామ్రేడ్ తోట సురేంద్ర ప్రసాద్. కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం. కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం. హ్యాపీ రెవెన్యూ డే. హ్యాపీ రెవెన్యూ డే. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. జోహార్ కామ్రేడ్ తోట సురేంద్ర ప్రసాద్. అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఏపీఎల్ఎస్ఏ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఎంతో శ్రమకొచ్చి ఈ రెవెన్యూ డేని మనం సాధించారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా ప్రకాశం జిల్లా రెవెన్యూ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారికి చెప్పగానే నమీం హన్సారియా మేడం గారు ఇమీడియట్గా మా డిఆర్ఓ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రోణంగి గోపాలకృష్ణ గారిని ఈ రెవెన్యూ డే కోసం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనాడు మరి మేము ఏపీఆర్ఎస్లో ఈ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా కామ్రేడ్ తోట సురేంద్ర ప్రసాద్ గారి విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, విగ్రహానికి పుష్పాలంకరణ జరిగిన తర్వాత మరి మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ దాకా ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత పీజీఆర్ఎస్ హాల్లో, ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ హాల్లో మరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా చాలామందికి సన్మాన కార్యక్రమాలు, అలాగే ముఖ్యమైన వక్తల ప్రసంగాలు, కవితలు, పాటలు, ఇలా రెవెన్యూ ప్రోగ్రాం అందరూ కూడా విజయవంతం చేయడానికి కలెక్టర్ మేడం ప్లాన్ చేశారు. మరి దాన్ని మా డిఆర్ఓ శ్రీ ఓబులేష్ గారు అమలుపరుస్తున్నారు. మా జాయింట్ కలెక్టర్ గారు రోణంగి గోపాలకృష్ణ గారు దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరి మధ్యాహ్నం కూడా రెవెన్యూ సోదరులందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ని కూడా గౌరవ కలెక్టర్ మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా పండుగ వాతావరణంలో ఈనాటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం ఈ రూపకర్త కర్మక్రియ మా బొప్పరాజు వెంకటేశ్వర గారికి, రాష్ట్ర అధ్యక్షుడికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.